సుపరిపాలన ఏర్పడిన శుభసూచకంగా ఎన్డీఏ కూటమి శ్రేణులు విజయోత్సవ పాదయాత్ర నిర్వహించడం సంతోషంగా ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ బాగుండాలి, మంచి నాయకుడు రావాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరి మొక్కులు ప్రతిఫలంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆదివారం బ్రాడీపేటలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా బీసీ నాయకులు పారెళ్ల బసవేశ్వరరావు ఆధ్వర్యంలో గుంటూరు నుండి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి పాదయాత్రగా వెళ్తున్న కూటమి బృందానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ చారిత్రాత్మకమైన విజయాన్ని ఎన్డీఏ కూటమికి అందించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ బాబు, నరేంద్ర, మేళం సాయిదయ్య తదితరులు పాల్గొన్నారు. వారి మిత్ర బృందం మొత్తం 100 మంది మొక్కున్నారు. వాళ్ళ మొక్కు ఫలితంగా మొత్తం రాష్ట్రంలో 164 సీట్లతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చింది. అట్లాగే మన తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మన శాసనసభ్యులు గల్లా మాధవి గారు కూడా అఖండ విజయంతో మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం గల్లా మాధవి గారి నాయకత్వం బ్రాడీపేటలో ఒక పాదయాత్రను మొదలుపెట్టారు. పాదయాత్ర దేనికి అనంటే విజయోత్సవంగా, అంటే రాష్ట్రంలో ఒక సుపరిపాలన ఏర్పడిన ఒక శుభ సూచకంగా, శుభ సందర్భంగా ఈరోజు పాదయాత్రను మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ ఒక 100 మందిగా చేకూరి ఈరోజు ఇక్కడి నుంచి మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ దాకా వెళ్ళాలని నిశ్చయించుకొని బయలుదేరారు. జనరల్గా మనము ఒక మొక్కితే స్వలాభం కోసం, సొంతంగా వారి యొక్క కోరికలు నెరవేరడం కోసం జనరల్గా మొక్కుతూ ఉంటాము. అవి నెరవేరగానే మొక్కు తీర్చుకునే ప్రక్రియని ప్రారంభిస్తూ ఉంటాం. అయితే ఈరోజు యావత్ రాష్ట్రం కూడా మీరు ఎటు చూసినా కార్యకర్తలో లేకపోతే ఒక క్యాడరో నాయకులో కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎన్నో మొక్కులు మొక్కిన పరిస్థితి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ బాగుండాలి, మంచి నాయకుడు రావాలి అని చెప్పి వారి ఆకాంక్ష, వారి మొక్కులకి ప్రతిఫలంగా ఈరోజు రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కూటమి ఏర్పడి ఒక అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి ప్రజలందరూ కూడా మాకు ఒక అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి పెట్టి నాయకులుగా నిలబెట్టి ఈరోజు వారు ఎన్నో కళలన్నీ నెరవేరిన శుభ సందర్భంలో ఇలాంటి మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం, సుపరిపాలన కోసం మొక్కు తీర్చుకునే పరిస్థితి బహుశా ఈ 2024లోనే ఇది సంతరించుకుంది. దానికి నిజంగా మేము సాక్షిభూతం అవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందరో ఇలాగ ప్రతి డివిజన్ నుంచి కూడా రకరకాల మొక్కులతో వారి మొక్కుల్ని చెల్లించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఈరోజు కూడా మన 33వ డివిజన్ నుంచి ఎంతోమంది బయలుదేరారు. వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళి ఆ భగవంతుడు వారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలని కోరుకుంటూ, ఇలాంటి ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయాన్ని మాకు అందించిన ప్రజానీకానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.